అరే బాబు, కుండ చికెన్ చూసినాం, ఆఖరికి బొంగు చికెన్ కూడా చూసినాం. నువ్వు ఏదైనా కొత్తగా కళ్ళు చికెన్ అని చెప్పి తమ్ముని పెట్టిరని చెప్పి పరిశాన్ అవుతారు కదా. మీరు పరిశాన్ అవుట్లో పెద్ద విచిత్రం ఏం లేదు. ఇవి రెసిపీ మీకు దునియాలో ఏడ దొరికేది ఒక మా కరీంనగర్ జిల్లాలో తప్ప. మరి మీరు ఎప్పుడన్నా ఈ కళ్ళు చికెన్ ని టేస్ట్ చేసిరా? మీరు టేస్ట్ చేయకపోయినా పెద్ద పరిశాన్ కాకూరి, ఎందుకంటే మీరు స్ట్రీట్ సన్స్ అనేది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నారు కాబట్టి. మీరు చేయాల్సిందల్లా ఒకటే పని, ఫస్ట్ అయితే ఈ వీడియోని మీ కరీంనగర్ ఫ్రెండ్కి ట్యాగ్ చేయరు, మాకు ఎప్పుడు తినిపిస్తారు అని చెప్పి అడుగురి. ఆ తర్వాత ఈ వీడియో అయితే మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడరి. ఈ వీడియోలో అయితే కళ్ళు చికెన్ ఎట్లా చేయాలి, దానికి ముచ్చట ఏంది, కథ ఏంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు వస్తుంది రా వాసన. యాక్చువల్గా మనకైతే ఇక్కడ అదేంటిది చెంచాలు ఏమి ఉండే, మనకు కట్టె పుల్లలే చెంచాలు. పొయ్యి మీదకి వెళ్ళి దించినాక కూడా ఎట్లా తూతుక అంటుంది చూడు. అన్ననే ఇక అన్ననే కళ్ళు చికెన్ రెడీ. చూసిరు కదా చిన్న చిన్న గ్లిమ్స్ ఎట్లున్నాయో. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నమస్తే దోస్తులు, వెల్కమ్ టు స్ట్రీట్ సంచారి. ఇక కళ్ళు చికెన్ చేసుకుందామని సుధరాయించుకున్నాక మేము పోయిన తాళాలకి దగ్గరలో ఉన్న ఒక చికెన్ సెంటర్ కి అయితే పోయినాం. పోడే తర్వాత తమ్ముళ్ళు ఏం కావాలి అని అంటే, అన్న కళ్ళు చికెన్ చేసుకుంటున్నామే అనగానే దానికి తగ్గట్టు మంచిగా ముక్కలు అయితే కొట్టించిండు అన్న. ఇక చికెన్ అయితే కొట్టుడైపోయింది. మరి తర్వాత ఏంద్రా అని చెప్పి మా దోస్తు గారిని అడగంగానే వాడైతే నెక్స్ట్ కిరాణా సామాన్ కొందామని చెప్పి తీసుకొచ్చిండు. అదే చికెన్ సెంటర్ కి పక్క పొంటున్న ఒక కిరాణా దుకాణానికి వచ్చి మాకు కావాల్సిన సామాన్లు అయితే అన్ని ఉన్నాం. మనకైతే కళ్ళు చికెన్ వండేందుకు మెయిన్ గా మిరపకాయలు అయితే కావాలి, ఎందుకంటే దీనిలో కారపొడి అయితే బాగా టేస్ట్ రాదు. మా దోస్తు గారు అయితే ముందుగాల 1/2 కిలో మిరపకాయలు అయితే జోకిచ్చిండు. నేనైతే హైదరాబాద్ హాస్టల్లో సప్పటి కూడు తిని తిని నోరంతా సప్పబడ్డది అని చెప్పి 1/2 కిలోకి ఇంకో 1/2 కిలో కలిపి 1/2 కిలో మిరపకాయలు అయితే జోకిచ్చిన. మా దోస్తుగాడు ఉండి కళ్ళు చికెన్ లో మసాలాలు గట్టిగా అయితే మంచిగా వస్తుందిరా కూర అని అన్నాడు. ఇక ఊళ్ళున్నోడే అట్లా అంటే మనం సిటీలో సప్పటి కూడు తిన్నోళ్ళ మనం ఆగుతావా? ఇక మిరపకాయలు ఒకటి ఉంటే కథ నడవదు కాబట్టి దానిలో కావాల్సిన బగారా సామాన్లు, అల్లం, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, 5 ప్లేట్లు, 10 గ్లాసులు తీసుకొని అయితే పోయినాం. మేము పోయి సామాన్ అంతా కొనుకొచ్చేసరికి మా దోస్తుగాళ్ళు అయితే కింద మీద పడి ఒక కుండనైతే లెంకలాడారు. మరి బ్రో, కుండ చికెన్ అయితే కుండలు వండుతారు, మరి కళ్ళు చికెన్ కి కుండ నెసెసరీ అంటే ఎట్లాగో చెట్ల మధ్యలో వండుకుంటున్నాం కాబట్టి ఇక మళ్ళీ ఇంటికి పోడు, ఆ స్టీల్ బౌల్స్ అన్ని తీసుకొచ్చుడు, ఒకవేళ వండినా కూడా పెద్ద టేస్ట్ ఏం రాదని చెప్పి మేమైతే కుండను ప్రిఫర్ చేసినాం. మీ దగ్గర కుండ అవైలబుల్ గా ఉంటే కుండలో ట్రై చేయండి. ఇఫ్ ఇక అట్లా ఛాన్స్ లేదు అని అంటే ఇక కొంచెం టేస్ట్ కి అయితే కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. ఇక టేస్ట్ అంటే తర్వాత చూద్దాం కానీ ఒకసారి ట్రై చేద్దాం అని అనుకుంటే ఇక మీ ఇష్టం. ఇక మీరు ఎట్లా అనుకోరు కానీ మా వాడు కుండగాడు కూడా అయితే అయిపోయింది. ఇంకొకడు కుండ కడుగుతుండు కదా అని చెప్పి ఇంకొకడు అయితే తెచ్చిన మిరపకాయలని కడిగితే అందుకైతే తీసుకొచ్చిండు. దాంతో పాటు ఇంకో చిన్న క్యాన్ అయితే తెచ్చుకున్నాం చేతులు కాళ్ళు కడుక్కుంటేందుకు. ఈ కుండ పట్టుకొని వచ్చేటోని మంచిగా గుర్తు పెట్టుకోరి, ఆని పేరైతే భూమేశు, ఆడే మా చెఫ్ గాడు. ఈడ ఎర్ర టీ షర్ట్ వేసుకొని పచ్చ డబ్బాలో నీళ్లు పట్టేటోని పేరైతే మహేష్. కళ్ళు చికెన్ చేసుకుందాం పార్రా అని చెప్పి మోపేసింది అయితే ఈడే. ఇక మేము అందరం మనసుకో పని చేస్తున్నాం అని చెప్పి వీడిని అయితే మిరపకాయలు కడగడానికి పంపించినాం. ఇక మిరపకాయలు కడుక్కొని వచ్చేసరికి ఆ పుల్ల ఈ పుల్ల అన్ని కట్టె పుల్లలు పోగేసి బాహుబలి సినిమాలో దేవసేన లెక్కనైతే కట్టలేడికి వచ్చినాం. కట్టె పుల్లలు అన్ని చిన్నమేలాగా మాయేడికి వచ్చినాం కానీ పొయ్యంటి పెట్టుడు డిగ్రీ పాస్ అయినంత ఈజీ కాదని అయితే అర్థమైంది. ఇక నీతో తినుడు, ఆ వీడియోలు తీసుడు తప్పితే ఏం కాదని చెప్పి నన్ను ఆడికెళ్ళి అయితే వెళ్ళగొట్టి. ఇక నేను ఆడికెళ్ళి ఓడే తర్వాయి అది ఇది అన్ని కవర్లు అన్ని ఆడికి వచ్చి మెల్లగా పోయి అయితే అంటే పెట్టిరు. ఈ వీడియోలా తెల్లంగా వేసుకున్నోని మంచిగా చూడురి. ఆని పేరైతే హేమంత్. ఆని గురించి ఎందుకు చెప్తున్నా అంటే మేము ఎప్పుడు దావత్ చేసుకుందాం అనుకున్నా కూడా గౌడ్ షాప్ కి కాల్ చేసి కళ్ళు చెప్పే పని అయితే ఆడే చూసుకుంటాడు. ఏ గౌడ్ దగ్గర ఎప్పుడు కళ్ళు మంచిగా ఉంటది, ఏ కాలంలో ఇసొంటి కళ్ళు తాగాలి, ఇసొంటి ముచ్చట్లన్నీ వాడే చెప్తాడు మాకు. ఇక ఇంట్రడక్షన్ పక్కకు పెడితే కళ్ళు చికెన్ లకు కావాల్సిన
కావాల్సిన మిరపకాయలు కట్ చేసుడు, ఉల్లిగడ్డలు కట్ చేసుడు, ఇసొంటి పనులు అయితే మా చెఫ్ గాడు అయితే మెల్లగా వేసుకుంటుడు. ఇక కావాల్సినవన్నీ కడుక్కొని పక్కకు పెట్టుకొని ముదుగాల మనం ఏ కుండలనైతే కూర వండుకుందాం అనుకుంటున్నామో ఆ కుండల ఉట్టి నీళ్లు పోసి అయితే ఒకసారి పొయ్యి మీద పెట్టాలి. ఇదేంది బాయ్ కళ్ళు చికెన్ అన్నావు నీళ్లు వేడి చేసే వీడియో చూపెడుతున్నావు అనుకుంటుర్రా? మీరైతే పర్సన్ కాకుర్రి. ఇది కళ్ళు చికెన్ చేసే ప్రాసెస్ లా ఒక పద్ధతి. మనం కూర వండుకునేది కుండల కాబట్టి ఆ కుండ కూడా సేన్లకి వెళ్ళి తెచ్చుకున్నాం కాబట్టి కూర వండుకునే కంటే ముందుగాల ఇట్లనైతే నీళ్లు పోసి వేడి చేయాలి. ఇక ఏముంది నీళ్లు మసిలినాక ఆ కుండను దించేసి నీళ్ళు అయితే అన్ని వరవేయాలి. ఇక గిట్ల చేసినాకనే కుండలను అయితే కూర వండుడు షురు చేస్తాం. మీకు ఈ ప్రాసెస్ ముందుగానే చేస్తే కిందనైతే ఒక కామెంట్ పెట్టి చెప్పుర్రి. ఇక మేమైతే ఇప్పుడే చూసినాం బ్రో మస్తు కొత్తగా ఉంది అనుకునేటోళ్ళు ఒక లైక్ అయితే కొట్టుర్రి. ఇక కుండలకి వెళ్ళి నీళ్ళని నంపేసిన తర్వాత ఇక చికెన్ వండే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక కడకొచ్చిన కుండకి క్యూసీ టెస్ట్ పాస్ అయినాక మా చెఫ్ భూమేష్ అయితే అండు షురు చేస్తుండు. ఇక మొట్టమొదల కుండలను అయితే కొద్దిగంత నూనె పోసుకోవాలి. ఇక పోసుకున్న నూనెని కుండ మొత్తం వచ్చేటట్టు ఇట్లనైతే దింపుకోవాలి. ఒకసారి మనం చేసేది మట్టి కుండలు కాబట్టి ఎక్కువ అంటుకపోనికి ఛాన్స్ ఉంటది. గిట్ల చేస్తే ఆ ఛాన్స్ అయితే బాగా తగ్గుతుంది. ఇక నూనె పోసుడే ఆ తర్వాత కొన్ని మిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు వేసుకున్నాక నెక్స్ట్ అయితే మనందరికి ఇష్టమైన చికెన్ అయితే అందులో వేసుకోవాలి. ఇక్కడనైతే ఒక మెయిన్ ముచ్చట చెప్పాలి. అయితే చికెన్ అయితే మేము కడుక్కోకుండా వేసుకుంటున్నాం. ఎందుకంటే మా వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్లడ్ ఉంటేనే ఎక్కువ టేస్ట్ వస్తుందట. అందుకోసం కడగలేదు చికెన్ డైరెక్ట్ వేసేస్తాం. ఎలా ఇక చికెన్ ని కుండలు వేసుకొని కలుపుకున్న తర్వాత అందులోకి కావాల్సిన మసాలాలు ఓటెన్ కోట్ అయితే వేసుకోవాలి. మొట్టమొదలు ఎంత కావాలో అంత పసుపు అయితే పోసుకున్నాం. ఆ తర్వాత బగారా సామాన్లు వచ్చిన మిరియాలు, యాలక్కాయలు, లవంగాలు అయితే వేసుకున్నాం. ఆ తర్వాత ఒక మెయిన్ ఐటమ్ అయితే వేయాలి. అదైతే అస్సలకే మిస్ చేయకూడదు. అదేంటంటే ఎల్లిపాయలు. ఆ చికెన్ ఫ్లేవర్ లా ఎల్లిపాయలు అట్లనే తింటే మస్తు గమ్మతుంటాయి. ఇవి వేయకుండా కళ్ళు చికెన్ అయితే అస్సలకి ట్రై చేయకూడదు. ఇక ఎల్లిపాయలు వేసుకున్నాక మనందరికి కావాల్సిన బగారాకులు అయితే వేసుకోవాలి. బగారాకులు మసాలా సామాన్లు తక్కువ ఏమన్నా కూడా స్పైసీ కావాలని నేనైతే డబుల్ వేసేసిన. ఇక మసాలా సామాన్లు అన్ని వేసుకున్నాక కొంచెం అంతా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అసలుకు మేము అల్లం పేస్ట్ అయితే కొనుకొచ్చినాం గానీ మీకు ఇంటికాడ దంచుకున్న అల్లం గిట్ట అవైలబుల్ గా ఉంటే అది వాడుకోనికి ట్రై చేయుడి. అల్లం వేస్ట్ కావద్దని మేము చేసిన ఈ పనికి మా దోస్తు గాడైతే ఒక డైలాగ్ వేసిండు. అదేందో మీరు కూడా ఎందుకు ఈ పుల్లని కథలు ఎందుకు చేస్తారు? వీడియో తిత్తున్నావు రాని మన మీరు కూడా అట్లనే ఫీల్ అయితే సారీ. కానీ మందాగేటప్పుడు లక్కీ డ్రాప్ ఎంత కిక్కిస్తుందో ఇట్లా కడిగి వేస్తే టేస్ట్ కూడా అట్లనే వస్తుంది. ఇక అల్లం వేసినాక ఓన్లీ నిపుణులు మాత్రమే చేయాల్సిన పని అయితే ఒకటి చేయాలి. అది మరేందో కాదు కూరలను అయితే ఉప్పేసుడు. అవన్నంటే వీడియో కోసం వేసినాం కానీ దీంట్లో మనం ఏలు పెడితే తినడాకుండా అవుతుంది. అందుకోసం మీ ముఖ్యమైన బాధ్యతని చెఫ్ కి అయితే అప్పగించినాం. ఇక ఉప్పేసుకొని మంచిగా కలగలిపినాక లాస్ట్ అండ్ ఫైనల్ గా కొత్తిమీర ఆకు అయితే వేసుకోవాలి. ఈ కొత్తిమీర ఆకులో కూడా ఆకులు వేసుకోవద్దు. ఓన్లీ కట్టెల సొంటి ముందుగా వేసుకోవాలి. ఆకులు అయితే లాస్ట్ కి వేసుకోవాలి. అన్ని వేసుకొని మంచిగా కలుపుకున్నాక చూడనీకైతే గిట్లుంటది. తినుడేమో గానీ చూస్తేనే నోట్లనైతే నీళ్లు ఉడతాయి. మస్తు గమ్మతి కనబడుతుంది కదా. అండినాక ఇంకా గమ్మతి కనబడుతుంది. వీడియోనైతే మొత్తం చూడుర్రి. మసాలాలు గసాలాలు అన్ని వేసుకున్నాక కుండను తీసుకుపోయి పొయ్యి అయితే పెట్టాలి. పొయ్యి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం అటు ఇటు అయిందంటే కుండనైతే ఖచ్చితంగా వలుగుతుంది. ఈ కుండను పొయ్యి మీదకి తీసుకుపోయే కంటే ముందు మీరైతే పోయి ఒక పని చేయాలి. అదేంటంటే మీరు అడవిలో చేసుకుంటే ఈజీగానే దొరుకుతుంది కానీ ఇంటికాడ చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నా. మీరు ఇదంతా ప్రాసెస్ చేసే కంటే ముందుగానే అదైతే తీసుకొచ్చి పెట్టుకోరు. అరే ఇన్నిసార్లు చెప్తున్నావు ఆ ఐటమ్ ఏందో ముందుగా చెప్పు ఉంటే తెచ్చి పెట్టుకుంటామంటారా? అది మరేందో కాదు మోత్కాకులు. అరే మా దగ్గర స్టీల్ ప్లేట్లు ఉన్నాయి మోత్కాకులు ఎందుకంటావా? మోత్కాకులు మీరు వండుకున్న చికెన్ తినేందుకైతే కాదు. మనం మసాలాలు గసాలాలు వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కి అయితే మూత పెట్టాలి. ఆ మూత కూడా మోత్కాకులతో పెడితేనే మంచి టేస్ట్ వస్తుంది. ఈ ముచ్చటనైతే అస్సలు మర్చిపోకూరి. ఆ మోత్కాకులతో మూత పెట్టే ప్రాసెస్ కూడా మా చెఫ్ గాడే చూసుకుంటాడు. ఎందుకంటే కుండలకెళ్ళి ఆవిరి ఎంత వీలైతే అంత బయటికి రాకుండా గట్టిగానైతే కట్టుకోవాలి. మూత పెట్టి 10 నిమిషాలు చూసి ఒకసారి అయితే తీసి కలుపుకోవాలి. మనం చేసుకున్నది పొయ్యి మీద కాబట్టి మంటను ఎక్కువ తక్కువ మనం చూసుకోలేం కాబట్టి ఖచ్చితంగా కిందనైతే అడుగంటుతుంది. అందుకోసం 10 నిమిషాలకు ఒకసారి తీసి ఇట్లనైతే కలుపుకోవాలి. మా దగ్గర అంటే చెంచ లేదు కాబట్టి మేము మామిడి కొమ్మతో కలుపుకున్నాం. మీ దగ్గర చెంచ ఉంటే చెంచతోనైతే కలుపుకోరు. ఈ ఒకసారి కిందికి మీదికి మంచిగా కలుపుకున్నాక మన కింగ్ ఆఫ్ ది షోన్ అయితే యాడ్ చేసుకోవాలి. అది మరేందో కాదు తాటికల్లే కావాలన్నా బ్రో అంటే అట్లేం లేదు. మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ కళ్ళు పోసుకోరి. కానీ ఒక్క ముచ్చటనైతే గుర్తు పెట్టుకోరి. నీరు అసొంటి తీయటి కళ్ళు అయితే ఇలా టేస్ట్ మంచిగా రాదు. మరి పోసుకోమని చెప్తున్నావు. కిలోకి ఎంత పోసుకోవాలంటారా? కిలో చికెన్ లా 250 ml కళ్ళు పోసుకుంటే మంచిగా సెట్ అవుతుంది. ఇక మేము మక్కడుకులు బోల్ పలాలు బాగా తింటాం. మాకు సూప్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోరు. అది మీ ఇష్టం. ఈ చికెన్ తో తినేందుకు మేమైతే మక్కడుకులు తెచ్చుకున్నాం. అందుకోసం మేమైతే కొంచెం ఎక్కువనే కళ్ళు పోసుకున్నాం. అవును ఇంతకీ మీకు మక్కడుకులు బోల్ పలాలు అంటే ఏందో తెలుసా? తెలితే ఒకసారి కింద కామెంట్ పెట్టుర్రి. కళ్ళు పోసినాక ఒకసారి కిందికి
మీదకి మంచిగా కలుపుకోవాలి. ఇక ఏముంది, కలుపుకున్నాక సేమ్ మన పాత లెక్కనే మోతకాకులు పెట్టి గట్టిగా మూత పెట్టాలి. మూత పెట్టి ఒక 15 నిమిషాలు ఆగినామంటే కళ్ళు చికెన్ అయితే రెడీ అవుతుంది. ఇక మూత తీసేసి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకసారి కిందికి మీదకి మంచిగా కలుపుకోవాలి. కలుపుకునేటప్పుడు అయితే జర పైలం దోస్తులు చేజాడిందంటే మొత్తం గంగలవుతుంది. కలుపుకునేటప్పుడు ఆ వాసన వస్తుంది బ్రో, నువ్వైతే తినకుండానే మొత్తం ఆగం అయిపోతావు. లాస్ట్ అండ్ ఫైనల్ లుక్ అయితే ఒకసారి చూడు ఎట్లొచ్చిందో. మనం చేసుకుంది కుండలు కాబట్టి మినిమం 95% కుక్ అయినాక దించేసుకోవాలి. ఎందుకు బ్రో 95% అంటవా? కుండ వేడి అంత జల్దీ అయితే తక్కువ కాదు. ఇక దించి పక్కకి పెట్టుకున్న తర్వాత ఒక ఫైనల్ టచ్ అయితే ఇవ్వాలి. అది మరేందో కాదు, మనం కూర మొదగాలు అనేటప్పుడు అన్ని కట్టెల సొంటి కొత్తిమీరాకు అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆకుల సొంటి కొత్తిమీరాకు అయితే వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఆగి దించుకున్నామంటే మా కరీంనగర్ స్పెషల్ కళ్ళు చికెన్ అయితే రెడీ అవుతుంది. ఇక గిది లాస్ట్ అండ్ ఫైనల్ ముచ్చట. దించి పెట్టుకొని మంచిగా అందరం కూర్చొని కుండలకెళ్ళి తీసి మనకు కావాల్సినంత ప్లేట్లను అయితే సర్వ్ చేసుకోవాలి. కూర కుండలకెళ్ళి తీసేటప్పుడు కూడా జర చూసుకోవాలి, జారిందంటే మొత్తం గంగలవుతుంది. ఇక ఇంతగానం చేసినాక ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా వచ్చింది. ప్లేట్ లేయంగా కూడా నాకైతే పానం అయితే అవుతలేదు. ఫైనల్ గా చెప్పే ఈ ఒక్క డైలాగ్ కోసం అయితే దగ్గర 2 గంటలు అయితే తిప్పలు పడ్డాం. ఇక ఆ డైలాగ్ అయితే మీకోసం కళ్ళు చికెన్ రెడీ. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని, మీరు దానిలో ఏ మసాలాలు వేసిరు, ఏ చికెన్ తెచ్చిరు, ఎట్లా వేసిరు అవన్నీ మ్యాటర్ అయ్యాయి. కానీ మన బిజీ లైఫ్ నుంచి ఒక చిన్న బ్రేక్ తీసుకొని మన మనసుకు దగ్గరున్న మనుషులతోని ఇట్లా టైం స్పెండ్ చేస్తే ఆ కూర ఎట్లున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. నేనైతే ఇంటికి పోయినప్పుడు మా దోస్తు గాళ్ళతో ఇట్లా టైం స్పెండ్ చేసిన. మీరెవరితో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయురి. నేను ఈ ఫోన్ మొత్తం వీడియో డిలీట్ చేస్తాను నాకు ఉల్లిగడ్డ నుంచుకుంటే. ఉల్లిగడ్డల కోసం కెమెరా వెనకకెళ్ళి వార్నింగ్ ఇచ్చిన పేరైతే నవీను. వీడియో మొత్తం మంచిగా రానికి ఆడే కారణం. ఇక మా కళ్ళు చికెన్ అయితే ఫైనల్ గా ఇట్లా రెడీ అయింది. ప్లేట్ లో కొంచెం కళ్ళు చికెన్ వేసుకొని దాని మీద కొన్ని ఉల్లిగడ్డలు పెట్టుకొని మక్కటుకులు అయితే పోసుకోవాలి. మీకు ఈ మక్కటుకులు అంటే తెలుసో తెలియదో గానీ మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలల్లా ఆడ దావత్ ఏదైనా కూడా ఆడ చికెన్ ఉన్నా, మటన్ ఉన్నా, ఫిష్ ఉన్నా దానిలోకి మంచిగానైతే బోల్ పల్లాలు, మక్కటుకులు ఇవి 2 కాకపోతే మక్క గుడాలు ఇవేదో ఒక్కటైతే ఉంటది. ఇక ఇది ముచ్చట. లాస్ట్ అండ్ ఫైనల్ గా మళ్ళీ బింగి చెప్పుకొని మనసుకో గిలాస తాటికల్లు పోసుకొని మా దోస్తు గాళ్ళతో కూర్చొని కళ్ళు తాగుకుంటా ప్లేట్లున్న కళ్ళు చికెన్ లో ఒక ఉల్లిగడ్డ ముక్క పెట్టుకొని ఆ కళ్ళు చికెన్ తినుకుంటుంటే స్వర్గం అంటే ఇదేనా అని అనిపించింది నాకైతే. నిజంగా మేము చేసినామని మంచిగా చెప్పుకోడు కాదు కానీ కళ్ళు చికెన్ అయితే జోర్దార్ సెట్ అయింది. నేనైతే ఇంటికి పోయినప్పుడు ప్రతిసారి మా దోస్తు గాళ్ళతో ఇట్లా దావత్ చేసుకుంటా. మీరు కూడా నా సంగమే అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసుకోరి, మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక ఇది మామ ఇయాల్టికి కళ్ళు చికెన్ ముచ్చట. నేనైతే ఉంటున్నా. వీడియోని ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ పేరు పేరున శనార్థి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్క మాట దోస్తులు, జర సబ్స్క్రైబ్ చేసుకోరు కదా. ఇట్లాంటి ఫుడ్ వీడియోలు అండ్ ట్రావెల్ వీడియోలు ఇంకా మస్తుగా ఉన్నాయి మన ఛానల్ వచ్చేది.